నీ జన్మని నువ్వు సంస్కరించుకోవాలంటే ప్రకృతిలో నువ్వు ఏది చూసినా నీకు గురువు కాగలదు. నిన్ను నువ్వు దిద్దుకోవాలన్న ఆలోచన నీకు కలిగితే, ఆ ఆలోచన నీకు కలగలేదా? భగవంతుడు ఎక్కడున్నాడు, భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగాడు ఒక ఆయన. ఏమీ చదువుకోని ఒక ఆయన అన్నాడు, నేను పుట్టిన తరువాత ఎన్నో గీతలు గీశాను. గీసిన గీతలన్నీ కూడా తడి తగిలితే అది చెరిగిపోయాయి. కానీ ఏ మహానుభావుడు ఏ ఉలిపెట్టి గీశాడో, నేను పుట్టినప్పుడున్న ఈ గీతలు ఎన్ని మాటలు గడిగినా పోలేదు. చిట్ట చివరికి ఈ శరీరం పుడకలైపోతే పోవాలంతే. ఈ గీతలు గీసిన మహాశిల్పకుడు ఉన్నాడని నమ్మినప్పుడు వాడు పరమేశ్వరుడు కాక వేరెవ్వరన్నాడు. నమ్మకం అనేటటువంటిది, విశ్వాసం అనేటటువంటిది పరబ్రహ్మం. అందుకే శాస్త్రమునందు గురువునందు మొట్టమొదట ఆ విశ్వాసము ఏర్పడితే తప్ప మనిషి తరించడు.